ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేటు, అన్న ప్రసాదాలలో అదనంగా వడ ప్రసాదంను పంపిణీ చేసిన టీటీడీ చైర్మన్. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారితో కలిసి టీటీడీ చైర్మన్ భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడలు వడ్డింపు కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ప్రారంభించామన్నారు. ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు తెలియజేశారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపును ఉపయోగించనున్నారు. అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు 35,000 వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు. ఇదండి తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించే భక్తులకి ఈ రోజు నుంచి అన్న ప్రసాదంతో పాటుగా వడ ప్రసాదం కూడా అందించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు 35,000 వడలను భక్తులకు వడ్డించనున్నట్లు టీటీడీ చైర్మన్ గారు తెలియజేయడం జరిగింది. భక్తులకు పంపిణీ చేసే వడలను తయారు చేయడానికి శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపులను ఉపయోగించనున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భక్తులకి ఈ రోజు నుంచి వడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారండి. ఈ పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో అండ్ అడిషనల్ ఈవో గారితో కలిసి టీటీడీ చైర్మన్ గారు ప్రారంభించడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 5వ తేదీ బుధవారం రోజున 63,285 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 20,829 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,11,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 8 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా పూర్ణచంద్ర గారు, మేడం మేము మార్చి 9న తిరుమల చేరుకుంటాము. మార్చి 11th మాకు దర్శనం ఉంది. మార్చి 10th, 11th తేదీలో మొదటి గడప ఆర్జిత సేవకి కానీ, తిరుప్పావడ సేవకి కానీ లేక ఇంకేమైనా ఆఫ్లైన్ టికెట్స్ తో అవైలబుల్ గా ఉన్నాయో తెలుపగలరు నడుతున్నారు. తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రతిరోజు కూడా మొదటి గడప ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్చి 10వ తేదీన అంటే సోమవారం రోజున సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల మొదటి గడప ఆర్జిత సేవలు ఆఫ్లైన్ లెక్కడిపులో ఉంటాయి. మీరు 10వ తేదీ ఆఫ్లైన్ లెక్కడిపు
లెక్కిడిపులో ఈ ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లెక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో ఏదైనా ఒక ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భక్తులకి ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఆఫ్లైన్ లెక్కిడిపు రిజల్ట్ ని టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. మీరు కన్నా ఆ రోజు ఆఫ్లైన్ లెక్కిడిపులో సెలెక్ట్ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మీరు సెలెక్ట్ అయినట్టు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ టీటీడీ నుంచి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అలా మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తే ఆ మెసేజ్ లోనే ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి పే లింక్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుందండి. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ పే లింక్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేయడం తెలియకపోతే సేమ్ అదే ఆఫ్లైన్ లెక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి 8 గంటల లోపు చేరుకొని అక్కడే మీరు ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని ఆ టికెట్ కూడా అక్కడే ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మార్చి 10వ తేదీ ఆఫ్లైన్ లెక్కిడిపులో సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో మార్చి 11వ తేదీన కూడా ఆఫ్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే మార్చి 11వ తేదీ మంగళవారం రోజున సుప్రభాతం, తోమాల, అర్చన ఈ 3 రకాల మొదటి గడప ఆర్జిత సేవలు మాత్రమే ఆఫ్లైన్ లెక్కిడిపులో అవైలబుల్లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ దేవి వరప్రసాద్ గారు, మేడం నా దర్శనం టైం 5 PM కానీ అర్లీగా వెళ్ళొచ్చా, మీన్స్ మార్నింగ్ స్లాట్కే వెళ్ళొచ్చా మేడం అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న టీటీడీ గైడ్ లైన్స్ ప్రకారం మీ దర్శన టైం స్లాట్ కంటే 1 అవర్ బిఫోర్ మాత్రమే దర్శనం క్యూ లైన్ లోకి అలో చేస్తున్నారండి. అంటే మీకు సాయంత్రం 5 గంటల స్లాట్ టైంలో దర్శనం టికెట్ ఉంది కాబట్టి సాయంత్రం 3 లేదా 4 గంటల నుంచి మిమ్మల్ని క్యూ లైన్ లోకి అలో చేయడం జరుగుతుంది. అంతేకాని టీటీడీ గైడ్ లైన్స్ ప్రకారం మార్నింగ్ స్లాట్ టైంలో మిమ్మల్ని దర్శనం క్యూ లైన్ లోకి అలో చేయరు. అలాగే నెక్స్ట్ కైకలూరు గారు 12 ఇయర్స్ లోపు ఉన్న చిల్డ్రన్స్ ని వాళ్ళ ఫ్యామిలీని ఎంట్రీ చేస్తారా అని అడుగుతున్నారు. సుపదం ఎంట్రీ ద్వారా బిలో 1 ఇయర్ అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల్ని మాత్రమే సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనాలకు అనుమతిస్తారండి. అబో 1 ఇయర్ అంటే సంవత్సరం దాటిన చిన్నపిల్లల తల్లిదండ్రుల్ని సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనాలకు అనుమతించరు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ అనిల్ గారు, మేడం జూన్ మంత్ కళ్యాణోత్సవం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పగలరు ప్లీజ్. అలాగే అకామిడేషన్ కూడా నడుతున్నారు. జూన్ మంత్ కు సంబంధించిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవల్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అలాగే జూన్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని మార్చి 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జూన్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని అంటే లక్కిడిపు ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ దర్శనం టికెట్స్, అంగ ప్రేక్షణం, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా జూన్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ మంత్ అంటే మార్చి 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. సో ఆ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు మీ ప్రొఫైల్ నేమ్ అనేది ప్రాపర్ గా సెట్ చేసుకొని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ కిరణ్ గారు, రైల్వే స్టేషన్ నుంచి కొండ మీదకి వెళ్ళడానికి బస్సులు ఎనీ టైం ఉంటాయా అంటే మేము ట్రైన్ మార్నింగ్ 3కి దిగుతాము, ఆ టైంలో బస్సులు ఉంటాయని అడుగుతున్నారు. తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుండి తిరుపతికి కావచ్చు, తెల్లవారుజామున 3 గంటలకి ఫస్ట్ బస్ అనేది స్టార్ట్ అవుతుందండి. రాత్రి 11:45 లాస్ట్ బస్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ నాగరాజు గారు, బిలో 1 ఇయర్ బాబు ఉన్న వాళ్ళకి దర్శనం త్వరగా అవుతుందంట కదా, దీని గురించి ప్రాసెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయరా అని అడుగుతున్నారు. బిలో 1 ఇయర్ అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకి సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం కల్పిస్తారండి. అయితే ఈ దర్శనం చేసుకోవడానికి మీ బిలో 1 ఇయర్ బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ ఈ రెండు లేనప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చుంటారు కదండి, అది ఒరిజినల్ కానీ ఈ మూడింటిలో ఏదైనా ఒకటి కంపల్సరీ తీసుకురావాలి. అలాగే తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ ని తీసుకొని మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు ఎప్పుడైనా సుపదం ఎంట్రీ వద్దకు చేరుకున్నారు అంటే మిమ్మల్ని ఆ సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి ఫ్రీ
ఫ్రీ దర్శనంకి అలో చేయడం జరుగుతుంది. అయితే బిలో 1 year బేబీ తల్లిదండ్రులకి ఈ సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనాలకు అనుమతించేటప్పుడు ఓన్లీ మీ ఫ్యామిలీ మాత్రమే, అంటే బిలో 1 year బేబీని అండ్ ఆ బేబీ యొక్క తల్లి తండ్రి, ఆ బేబీకి 12 సంవత్సరాల లోపు అక్క కానీ అన్న కానీ ఉంటే వాళ్ళని మాత్రమే ఈ సుపదం ఎంట్రీ ద్వారా దర్శనాలకు అనుమతిస్తారండి. అంతేకాని రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ని, అంటే నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, మేనత్త, ఇలా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ని సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనాలకు అనుమతించరు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.